కడప జిల్లాలో టీడీపీ అధ్యక్షుడి మార్పు తప్పదా? పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ముఖ్య నేతలతో అధ్యక్షుడి మార్పుపై చర్చించారా? మహానాడు వేదికగా కొత్త జిల్లా అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారా? జగన్ కంచుకోట కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికలలో చావుదెబ్బ కొట్టిన టీడీపీ ఇప్పుడు బలమైన అధ్యక్షుడిని తీసుకువచ్చి కడప గడపలో టీడీపీ జెండా బలంగా పాతాలని చూస్తోందా? లేకపోతే అధ్యక్షుడి మార్పునకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్స్ ఈ స్టోరీలో. కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ పాగా వేసింది. 2024 ఎన్నికలలో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7ంటికి కూటమి కైవసం చేసుకుని జగన్కు షాక్ ఇచ్చింది. ఇప్పుడు అదే జిల్లాలో లోకేష్ కనుసన్నల్లో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కడప జిల్లా రాజకీయాలంటే ఠక్కున గుర్తుకొచ్చేది వైఎస్ కుటుంబం. నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి వైసీపీ వరకు అక్కడంతా ఆ కుటుంబానిదే హవా. అందుకు తగ్గట్టే గడిచిన 25 ఏళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నామమాత్రపు సీట్లే దక్కాయి. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2004లో ఒక్క చోట మాత్రమే గెలిచింది తెలుగుదేశం. 2009లో కూడా అదే పరిస్థితి. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. ఇక 2019 వచ్చేసరికి మొత్తం 10కి 10 సీట్లు దక్కించుకుని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ కానీ ఆ తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా తెలుగుదేశం పుంజుకుంది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాలకు గాను 7 చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. కడప జిల్లాలో టీడీపీ 5, బీజేపీ 1, జనసేన 1 చొప్పున అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి. మొట్టమొదటిసారిగా జిల్లాలో బీజేపీ జనసేన బోణి కొట్టాయి. రాష్ట్రంలో అధికారం రావడం ఒక ఎత్తైతే కడప జిల్లాలో సత్తా చాటుకోవడం మరో ఎత్తు అనుకుంటున్నారట తెలుగుదేశం ముఖ్యులు. జగన్ అడ్డాలో ఏకంగా 7 ఎమ్మెల్యే సీట్లు కొట్టి సత్తా చాటామని, ఇక ఈ పట్టు తగ్గకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యారట. అలా పట్టు నిలుపుకునే క్రమంలోనే ఈసారి తెలుగుదేశం మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా కడపలో మహానాడు నిర్వహించలేదు. దాంతో ఇప్పుడు మొదటిసారిగా కడప జిల్లాలో మహానాడు నిర్వహించడమే కాకుండా వైసీపీ అడ్డాలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారట తెలుగుదేశం పెద్దలు. కడపలో మహానాడు నిర్వహించాలని పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించడం వెనుక రీజన్ ఇదేనని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. కడప లాంటి ఉమ్మడి జిల్లాలో కూటమి 7 సీట్లు గెలవడంతో స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అదే స్థాయి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. మరో 3 ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్ పదవులు వరించాయి. కేడర్లో కూడా జోష్ నింపడానికి కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా కనీవిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీ అడ్డాలో పాగా వేసిన తెలుగుదేశం మహానాడు నిర్వహణతో తన సత్తా చాటాలని అనుకుంటోందట. ఇటు వైసీపీకి బిగ్ షాక్ ఇవ్వడంతో పాటు కార్యకర్తలకు భరోసా కల్పించాలన్నదే టీడీపీ ధ్యేయంగా చెప్పుకుంటున్నారు. అదే క్రమంలో ఉమ్మడి కడప జిల్లాలో మహానాడు సాక్షిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే ప్రొద్దుటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మహానాడు సందర్భంగా అధ్యక్షుడిని మారుస్తారంటున్నారు. జిల్లా అధ్యక్షుడు రేసులో నేనంటే నేనున్నానంటూ పులివెందులకు చెందిన బీటెక్ రవి, యువ నాయకుడు కూటమి ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అధ్యక్షుడి హోదాలో తిరిగి
శ్రీనివాసులు రెడ్డి ఉంటారని ఆయన అనుచర వర్గం చెప్పుకొస్తోంది. మరి జిల్లా అధ్యక్షుణ్ణి మారుస్తారా లేదా శ్రీనివాసులు రెడ్డిని కొనసాగిస్తారా? టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.